చాలా స్పష్టంగా కనబడుతుంది. పోలీసు రాజ్యం, కాంగ్రెస్ గుండాల రాజ్యం. పాపం వెంకటరెడ్డికి రోజుకు ఒక ఫోబియా పట్టుకుంటుంది. మధ్యన కొంతకాలం ఏమో రైతులను చూసి ప్రజలను చూసి భయపడే ఫోబియా ఉంది. కొద్ది రోజులుగా కేటీఆర్ని చూసి భయపడే ఫోబియా వచ్చింది. ఇప్పుడు మరి నిన్న సాయంత్రం నుంచి కేటీఆర్ ఫోటోలు చూసినా, బీఆర్ఎస్ పార్టీ కలర్ గులాబీ రంగు చూసినా తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. పాపం భయపడి వణుకుడు పుట్టే పరిస్థితి వచ్చింది. నల్గొండ ప్రజలందరి సాక్షిగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఆయన పుట్టినరోజు నాడు పెట్టుకున్న, నెలల కింద పెట్టుకున్న ఫ్లెక్సీలు పట్టణం నిండా ప్రజలకు అడ్డంగా, రహదారులకు అడ్డంగా అట్లనే కనబడుతున్నాయి నెలల తరబడిగా. కానీ కేటీఆర్ గారు వస్తున్నారు అన్న అభిమానంతో మా నాయకులు పెట్టుకున్న ఫ్లెక్సీలు వాస్తవానికి ఇవాళ కార్యక్రమం ఉండాల్సిందే కాబట్టి నిన్న ఉదయం పెట్టుకున్నారు. ఓ 10 రోజుల ముందు కూడా పెట్టలేదు. సాయంత్రం వెంకటరెడ్డి హుకుంతోని మున్సిపల్ అధికారులు గుండెల్లాగా పడి రౌడీలాగా చించేసి మొత్తం నాశనం చేశారు. అట్లీస్ట్ మున్సిపాలిటీ ఒకవేళ నిబంధనల ప్రకారం లేకపోతే నోటీస్ ఇవ్వాలి. అందులో ఎవరెవరైతే ఫోటోలు ఉన్నాయో బాధ్యులు అనుకుంటున్నారో మా ఎక్స్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కావచ్చు, మా పట్టణ పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, మా ఎక్స్ మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఒక నోటీస్ ఇచ్చి మీ ఇక్కడ ఉన్నాయి తీసుకెళ్ళండి అని చెప్పడం మున్సిపాలిటీ బాధ్యత. లేదా మీకు ఈ ట్యాక్స్ ఇస్తాం ఇంకోటి ఇస్తామని చెప్పడం మున్సిపాలిటీ బాధ్యత. కానీ కేవలం వెంకటరెడ్డిని సంతృప్తిపరచడం కొరకు వెంకటరెడ్డి సోయిలోకి ఇచ్చిన ఆర్డర్, నేను జిల్లా అధికారులందరూ చెప్తున్నా, వెంకటరెడ్డి ఏది పడితే ఆ ఆర్డర్ చేస్తే మీరు ఇబ్బందులు పడతారు. వెంకటరెడ్డి ఎప్పుడు కూడా మనిషి స్పృహలో ఉండి మాట్లాడడం లేదు, స్పృహలో ఉండి మీకు ఆదేశాలు ఇవ్వడం లేదు. మంత్రి కావచ్చు, మంత్రి మాట మీరు ఆదేశంగానే పాటించవచ్చు. కానీ ఆయన మంత్రి హోస్ట్లో లేకుండా, ఆ సోయి లేకుండా, ఉండవలసిన స్పృహ, ఒరిజినల్ గా ఉండవలసిన స్పృహలో లేకుండా ఇస్తున్న ఆదేశాలను అమలు చేస్తే అధికారులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను నల్గొండలో ఉన్న అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఆలోచించుకొని పనిచేయండి, మీ విజ్ఞతతో పనిచేయండి, మీకున్న చట్ట ప్రకారం ఉన్న అధికారుల మేరకు మాత్రమే పనిచేయండి. కానీ ఈ రకంగా ఏ రాత్రి పడితే ఆ రాత్రి వెంకటరెడ్డి ఇచ్చే ఆదేశాలతో పనిచేస్తే మాత్రం అధికారులు ఇబ్బంది గురికావాల్సి వస్తుంది. మరి వారు దాని విషయంలో రాత్రి ఏదైతే చేసిండ్రో, అధికారులు చేసిన అక్రమ చర్యలు ఏదైతున్నాయో, చట్టవిరుద్ధమైన చర్యలు ఏదైతున్నాయో దాని గురించి అడగడానికి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఇవాళ మా మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు కావచ్చు, మా మాజీ మున్సిపల్ చైర్మన్ సైద్ రెడ్డి గారు కావచ్చు, ఇతర కార్యకర్తలందరూ కూడా అక్రమంగా అరెస్ట్ చేసేది పోలీసులు. అక్రమంగా అరెస్ట్ చేసిన మా నాయకులు వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రకమైన పోలీసు రాజ్యం అమలు చేస్తామంటే మాత్రం కష్టమవుతుంది. ఎందుకంటే ఇది నల్గొండ